బంగారు తల్లి హ్యాపీ బర్త్డే టు యూ. మా బంగారు తల్లి హ్యాపీ బర్త్డే టైంలో ఇలా సింపుల్గా అయితే జరుపుకోవడానికి రెడీ అవుతూ ఉన్నాం అనమాట. ఇదిగో కేక్ అయితే వచ్చేసింది. వాళ్ళ డాడీ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు ఇప్పుడు. అదనమాట సంగతి. ఇది నైట్ వ్యూ ఎలా ఉంటుంది. ఇది వస్తున్నా ఇదంతా మన హాల్ అండి. ఎప్పుడు చూపించలేదు కదా మీకు. ఇదంతా మన హాలు. ఇది ఇలా ఉంటుంది. ఇదనమాట ఇటు ఉత్తరం వాకిలి. ఇదొక బెడ్రూము. తర్వాత అదొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అక్కడ డైనింగ్ టేబుల్. ఇక్కడేమో వంటగది. అది ఇంకా ఇక్కడ టీవీ. అంతే. ఇది సింపుల్గా మన ఇల్లు. నువ్వేం చెప్తావు మన వాళ్ళకి? చెప్పు 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 మా బంగారు తల్లిని ఆశీర్వదించండి అమ్మ అందరూ. థ్యాంక్ యూ. ఆశీర్వదించమంటే థ్యాంక్ యూ అంటే ఓకే ఓకే. కళ్ళు తిరుగుతాయి అంటావు కదా మళ్ళీ చిన్న గూగు. అదండి అది మా అమ్మాయి చూడండి. వాళ్ళ నాన్న ఇప్పుడే వచ్చేళ్ళారు కిందకి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారట తీసుకురావడానికి అని చెప్పి. అదే పైకి వెల్కమ్ చెప్పడానికి. మా అమ్మాయి ఏమో ఊగుతా ఉంది ఉయ్యాల. ఇదనమాట మన ఇల్లు. ఎప్పుడు చూపించలేదు కదా మీకు. ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. ఇలా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది ఇల్లు. అంతేనండి. ఇల్లు చేసుకుని పైన చేసుకునేటప్పటికి నా దుంప తగ్గిపోతుంది అనమాట. ఎలా ఉన్నారు? ఇది ఈవినింగ్ టైంలో పొద్దున్నంతా గుడికి వెళ్ళి వచ్చాం కదా. ఈవినింగ్ టైంలో ఇలా అనమాట. అందుకే చాలా సింపుల్గా పెట్టుకున్నాము. ఎక్కువ మందిని పిలవటం అట్లా ఏం లేకుండా జస్ట్ కేక్ కట్ చేసామా అన్నట్టయితే పెట్టామన్నమాట. ఒక 5 మంది అంతే. మహా అయితే 5-6 మంది. అదే ఎక్కువ అనమాట. ఇప్పుడు వస్తారు. కేక్ కట్ చేసేద్దాం. సరేనా? గార్డెన్ చూడటానికా? బయట వస్తున్నారు రావట్లేదా నాన్న? చూస్తా ఉండి వస్తున్నా నేను కూడా. ఎలా ఉందమ్మా గుడి ఇవాళ? టెంపుల్ ఎలా ఉంది చెప్పు. ఎట్లా ఉంది పూజ? నీకేమనిపించింది చెప్పు. ఎంతసేపు అయింది? చాలా. ఎంతసేపు కాదు, ఎన్ని గంటలు అయిందని అడగాలి. ఎందుకంటే ఒక పూట మొత్తం టెంపుల్లో మేము మార్నింగ్ 9:30 10కి వెళ్తే ఆఫ్టర్నూన్ 2:30 అయింది ఇంటికి వచ్చేసరికి. అంతసేపు అభిషేకాలు, అలంకరణలు, హారతులు, దేవుడికి అన్ని ఇవే. దక్షిణామూర్తికి చాలా లాంగ్ వీడియో వచ్చింది. మమ్మీ ఇప్పుడు అప్లోడ్ చేస్తారు కదా, అప్పుడు చూడండి. అసలు మిస్ అవ్వదు. బాగా జరిగింది. అసలు ఎవ్రీ థర్స్డే అలానే ఉంటదంట. మేము ఈ రోజే ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట. అవును. స్కూల్ పిల్లలు ఎందుకు వచ్చారు అంతమంది? 10th క్లాస్ ఎగ్జామ్స్ అని చెప్పి మేము అనుకోలేదు యాక్చువల్లీ. మేము అలా కార్ దిగంగానే స్కూల్ బస్ ఒకటి వచ్చి అయిపోయింది. పిల్లల్ని అడిగితే చెప్పారు అక్కడ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ మంత్ 21st నుంచి ఉన్నాయి. సో మా స్కూల్ వాళ్ళు ఎగ్జామ్స్ మేము బాగా రాయాలని చెప్పి టెంపుల్ కి తీసుకొచ్చారని చెప్పి. ప్రత్యేకత ఏంటి టెంపుల్? శ్రీ మేధా దక్షిణామూర్తి కదా. తను చదువులకి బాగా వస్తుందని కొలువై ఉన్న దైవం శ్రీమేధ. కాలేజీ పేరు కూడా ఉంది కదా, శ్రీమేధ కాలేజీ ఉంది కదా. అలా దక్షిణామూర్తి పేరే పెట్టుకున్నారండి. శ్రీమేధ అంటే చదువులకి కొలువై ఉన్న దైవం అనమాట శ్రీమేధ. అక్కడికైతే చాలా మంది వచ్చారు. అది వస్తున్నట్టు అదనమాట సంగతి. ఓకేనా? వస్తున్నట్టున్నారు. చూద్దాం ఒకసారి. ఏం చేస్తున్నామ్మా? ఇస్త్రీ పట్టు. రండి. అయ్యో సార్ రండి. నమస్తే. బాగున్నారా? నమస్తే సార్. బాగున్నారా? మీతో చెప్పకుండానా? ఆయిల్ అవసరం తీసుకురా. బాగున్నారా? కూర్చోండి కూర్చోండి. ఇలా
చాలా సింపుల్గా అయితే ఒక కేక్ తీసుకొచ్చి చాలా అంటే చాలా సింపుల్గా అలా ఒక 5 మంది అయితే వచ్చారండి, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్. అలా పుట్టినరోజు అయితే జరిపించేశారు వాళ్ళ దగ్గరుండి. చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. అసలు ఈ మాత్రం కూడా వద్దని చెప్పింది మా పాప. అలా కాదులేమ్మా, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కదా, జస్ట్ అలా కేక్ అయినా కట్ చేద్దామని చెప్పి నేనైతే ఇలా 5 మందన్నా వచ్చి పాపను ఆశీర్వదిస్తే సరిపోతుంది మనస్ఫూర్తిగా అని చెప్పి, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పి చిన్నగా ఇలా అయితే చేయడం జరిగిందనమాట. ఆ రోజు లాస్ట్ ఇయర్ కూడా చాలా సింపుల్గా జరిపించామండి. అప్పుడు కూడా వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 10-15 మంది అయితే వచ్చారు. ఈ సంవత్సరం అయితే అసలు వద్దన్నందుకు ఏదో 5 మందిని అయితే పిలిచి అలా బ్లెస్సింగ్స్ కోసం అయితే చక్కగా పిలిచి ఇలా సింపుల్గా జరిపించడం అయితే జరిగింది. పోయిన సంవత్సరం తీసిన వీడియో బుజ్జి బుజ్జి వ్లాగ్స్లో ఉందండి. ఆ లింకు దీని కింద ఇస్తాము, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. అది ఈ వీడియో కింద లింక్ ఇస్తాం, చూడండి. రెండు నిమిషాలు చేస్తారు. నువ్వు పెట్టలేదు నీకు? పెట్టానా? ఏదో మీ ఆశీర్వాదం కోసం అంతే. శ్రీను సార్ ఎందుకు లేట్గా వచ్చారు? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నానా ఇక్కడ అయితే బాగా వస్తుందని చెప్పి తీసుకొచ్చాడు. అవునా? నాన్న ఇంకొకటి తీసుకురా. అదొక చిన్న సంతోషం కోసం ఇలా చిన్నగా చేసామనే కానీ చాలా సంతోషంగా అయితే ప్రశాంతంగా అందరం కలిసి హ్యాపీగా జరిపించేసామండి పుట్టినరోజు మా అమ్మాయిది. పుట్టినరోజు ఎంత గ్రాండ్గా జరిపించామన్నది కాదు కానీ ఎంత సంతోషంగా జరిపించామన్నదే ముఖ్యం అన్నమాట. ఇక్కడ అదే మాకు జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. మా వారి ఫ్రెండ్ ఇంకొకళ్ళు రావాలండి, రాము గారు అని వస్తున్నారట ఆఫీస్ నుంచి. నిన్న పొద్దున వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళారు. ఆయన భోజనాలు పెడితే ఇంకెంత అడావుడు ఉండేదో, దీనికే ఇంత అడావుడు చేస్తారు. పోయిన సంవత్సరం వచ్చిన వాళ్ళల్లో కొంతమంది వీళ్ళ ఫ్రెండ్స్ మిస్ అయ్యారు కదా, ఈ సంవత్సరం రాలేదు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అందరూ చక్కగా ప్రశాంతంగా. దక్షిణామూర్తి స్వామి. మా ఫ్యాన్ చాలా సౌండ్ వస్తుందండి, అందుకే మ్యూట్ పెట్టి నేను వాయిస్ ఇస్తున్నాను ఇలా. అయితే మా ఫ్రెండ్ ఉన్నారు కదా, మన టెంపుల్కి వచ్చారు, దక్షిణామూర్తి స్వామివారి టెంపుల్కి, పూర్ణిమ గారు అని చెప్పి. తను ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను. అలా తనకి స్వీట్ ఇద్దామని చెప్పి బ్యాగ్లో వేసుకెళ్ళి మర్చిపోయి హడావుడిలో వెనక తీసుకొచ్చేస్తాం అనమాట. అలా చెప్తూ ఉన్నాను, అంతా మాట్లాడుకుంటూ ఉన్నాను. పర్లేదులేండి, ఏం కాదులే అన్నారు. అంత హడావుడింది కదా ఆ రోజు.
మొత్తం అంతా అసలు వెళ్ళిన దగ్గర నుంచి ఖాళీ లేదు, గుర్తు కూడా లేదు. అసలు మంచినీళ్ళు తాగాలన్నీ కూడా మర్చిపోయాం అనమాట. అవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఫోన్ చేసిన తను పుట్టినరోజు కదా, మళ్ళీ సాయంత్రం కూడా విష్ చేస్తున్నారనమాట. అందుకని మా అమ్మాయినే గుళ్ళో కూడా చాక్లెట్ అది ఇచ్చి విష్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఫోన్ చేశారనమాట. తను మాట్లాడుతూ ఉన్నారు ఇలా. టెంపుల్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి మీరు కూడా. ఎంత పబ్లిక్ ఉన్నారు కదా ఆ రోజు, ఏమన్నా అర్థమవుతుందా అండి? నేను ఒకవైపు వీడియోలు తీసుకోవాలి, ఒకవైపు స్వామివారి పూజ నేను కూడా చూడాలి. అంత హడావుడి, ఒకవైపు అసలు ఆ ప్రమిదలు పట్టుకుని దీపాలు అంతా హడావుడిగా అంతా ఎక్కడ ఎవరు మీద ఇదవుతుందోనని ప్రమాదం జరిగిద్దని భయంగా. అంటే ఒకసారి అలా జరిగింది కదా మన పక్కన, అందుకని ఆ భయం కూడా ఉందన్నమాట కొంచెం మాకు. అలా జాగ్రత్త చూసుకుంటూ వీడియోలు తీసుకుంటూ స్వామివారిని చూసుకుంటూ అన్నీ చేసేటప్పటికి అసలు అర్థమే కాలేదు, హడావుడిగా అయితే అయింది. వాళ్ళు కాసేపు కూర్చొని అందరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉన్నారండి. చక్కగా సాయంత్రం పూట చల్లగాలి వస్తుంది కదా, హాయిగా మాట్లాడుతూ ఉన్నారు. పైకి వెళ్దాం అనుకున్నాము మొక్కల దగ్గరికి, ఇంకా వాళ్ళకి ఏదో పని ఉందని టైం అయిపోయిందని బయలుదేరుతున్నారు ఇప్పుడు. దీనికోసమే సార్, దీనికోసం అంకుల్కి పెట్టు మళ్ళీ నేను అది లేదు సరిగ్గా. లేదు థ్యాంక్ యూ. రండి అభీష్ట సిద్ధిరస్తు అని చెప్పుకోండి. వచ్చేసిందా ఏంటంట? థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ. చాలా సంతోషం వచ్చినందుకు. ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారండి, అంతకన్నా ఏం కావాలి ఇంకా. అమ్మాయిని ఆశీర్వదించడం కోసం పైకి వెళ్ళి బిల్డింగ్ మీద చక్కగా చల్లగా ఉంటుంది కదా సాయంత్రం పూట, కూర్చున్నాము. మన చిన్న తోటలో ప్రశాంతంగా చైర్లు వేసుకుని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు అనుకున్నాము. సరే అనుకున్నారు అందరూ, కానీ అర్జెంటుగా ఎవరికో ఫోన్ వచ్చిందండి ఇంతలో వీళ్ళల్లో. చక్కగా పాపం పని ఉందని బయలుదేరి హడావుడిగా వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా మనకి ప్రశాంతంగా జరిగిపోయింది కదా, సింపుల్గా. ఏంటి తల్లి ఇచ్చేసిరా, చేస్తారు. మన పెద్దవారు చెప్తుంటారు కదా, పండగ వస్తే పోగొట్టకూడదని, అలాంటిదే ఇదనమాట. పుట్టినరోజు కూడా ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాం. ఇలా అయిపోయింది పుట్టినరోజు సింపుల్గా. కొంచెం పాపను ఆశీర్వదించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఒక 5 మందిని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ని వచ్చారా. మా వారి ఫ్రెండ్ శ్రీనివాసరావు గారని పొద్దున్న టెంపుల్కి వెళ్ళాం కదా కారులో, వాళ్ళు భలే వాళ్ళే, అట్లా అనకండి మీరు. ఆశీర్వదించమంటే అందరూ ఏమంటున్నారంటే, లక్ష్మీదేవి తల్లి నువ్వు, మేము నిన్ను ఆశీర్వదించడం ఏంటమ్మా, నీతో మేము కాళ్ళు మొక్కించుకోవడం ఏంటి అని అంటున్నారనమాట. అదేం లేదు అంకుల్, నాకు సంతోషం ఇలా అని చెప్పి నేను కూడా తీసుకోమ్మా మంచిది కదా అని చెప్పి చెప్తున్నాను. అలా జరిగింది. ఇందాక ఒక ఇద్దరైతే చూసారు కదా మీరే, లక్ష్మీదేవి తల్లి నువ్వు అలా చేయొద్దు మేము అని చెప్తున్నారు. మా పాపను మేము చాలా సెంటిమెంట్గా చూసుకుంటామండి. నిజంగా చెప్తున్నా, మా ఇంటికి మహాలక్ష్మి మా అమ్మాయే. ఆమెను ఏదన్నా మాకు మంచి జరగదు, నిజం ఇది. మా ఇంటి కింద మా ఓనర్స్ అమ్మమ్మ ఉంటారు. అమ్మమ్మ కను ఇచ్చిరా అమ్మ అంటే బయలుదేరుతుంది అనమాట. అలాగే వాచ్మెన్ వాళ్ళు కూడా ఇయ్యమ్మ అని చెప్తే సరే అమ్మ అని చెప్పి అవన్నీ రెడీ చేస్తూ ఉంది. తను తీసుకువెళ్తుందట. ఇచ్చిరా వాళ్ళ దగ్గర, అమ్మమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అని చెప్పాను. సరే అమ్మ అంది. చాలా మంచిది అలా చేస్తే. ఇంకా ఒక ట్రేలో పెట్టుకెళ్తావా? అయితే అమ్మా ట్రే తీసుకెళ్ళినా వాటిని ఇబ్బంది పడతారు దిగేటప్పుడు కాదు. మా ఇంట్లో మేము, వాళ్ళ డాడీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా అమ్మాయిని నిజంగా మహాలక్ష్మిలా చూసుకుంటామండి.
బంగారు తల్లి అంటూ ఉంటాను కదా ఎప్పుడూ. అది నిజమండి. నిజంగానే లక్ష్మీదేవిలాగా మేమైతే అనుకుంటాం. ప్రతి ఇంట్లో ఎవరి ఆడపిల్లైనా అలాగే అనుకుంటాం కదా, అది నిజం కదా. మా బంగారు తల్లి. మా అమ్మాయి నేను ఉంటే అల్లరండి. మా అమ్మాయి నేను ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారంటే అది నేనే అని చెప్పాలన్నమాట. మా బంగారు తల్లి అనే మా అమ్మాయి అంటుంటుంది, అబ్బా చిన్న పిల్లల్లా అల్లరి చేస్తూ ఉంటుంది. ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా, నిజమే కదా అది. అంతే, ఎక్కడున్నా అల్లరిగా ఉంటాను అనమాట. నేను పెద్దగా అయ్యాను కానీ అల్లరి మాత్రం చిన్నపిల్లల చేష్టలే ఉంటాయి నా దగ్గర. ఇంకా అలా సంతోషంగా చక్కగా హాయిగా ఉన్న దాంట్లో గడుపుతూ ఉంటాను అనమాట. నాకు అది ఒక ఆనందం, అంతేనండి. ఎంత ఉంది అని మన దగ్గర అని కాదు కానీ, కోట్ల లక్షల కాదు, మన సంతోషం మన దగ్గరే ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. ఇలా ఏంటన్నా కింద అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసి వస్తాను. అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చొస్తావా స్వీట్ బాక్స్ అని ఇది? సరే వెళ్ళిరాపు, వెళ్ళిరాపు. బాయ్. జాగ్రత్త, కిందకి దిగేటప్పుడు మెట్లు జాగ్రత్త చూసుకొని దిగమ్మా. కొంచెం మళ్ళీ జారుతాయి మెట్లు, జారుతుంటాయి. కింద మా వాచ్మెన్ వాళ్ళకి కింద అమ్మమ్మ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాగ్రత్త నానా. అయ్యో అక్షంతలు తీసుకెళ్ళకూడదు అమ్మమ్మకి. నేను అనుకున్నా మర్చిపోయా. అలా కిందకి వెళ్ళి అక్షంతలు తీసుకొని వెళ్ళి చక్కగా అమ్మమ్మ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకొని పైకి వచ్చేసింది. ఇప్పుడు మేము ప్రశాంతంగా కూర్చొని ఉన్నాం పొద్దుటి నుంచి ఇప్పుడు మాట్లాడుకుంటూ. చాలా సింపుల్గా జరిపించాము. మా అమ్మాయి కూడా వద్దన్నది అసలు, నేనే బలవంతంగా. ఎందుకంటే ఇంకా భోజనాలు అవన్నీ చేద్దాం అనుకున్నాం కానీ పోయిన సంవత్సరం కొద్దిగా బాగా జరిగింది. బుజ్జి వ్లాగ్స్లో ఉంటుంది, ఒక వ్లాగ్ పెట్టాము, చూడండి, లింక్ ఇస్తాను నేను. ఇది చాలా సింపుల్గా ఉంది, కాకపోతే గుళ్ళో మాత్రం ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అయితే. చాలండి, భగవంతుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి. కేక్ అయితే కట్ చేసింది సింపుల్గా, ఇంకా చాలు అంటుంది. చిన్న పిల్లనా నేను ఏమన్నా ఎందుకు అంటుంది అనమాట మా అమ్మాయి. అది అందుకని ఇలా అయితే సింపుల్గా నేనే బలవంతంగా ఇంకా కేక్ అన్న కట్ చేపిద్దాము. ఒకళ్ళిద్దరం ఏం చేస్తాంలే, వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు ఈ లైన్లోనే. అది ఇంకేం చెప్తా తల్లి, మా బంగారు తల్లి. సింపుల్గా అనుకుంటేనే బాగా జరిగింది. మార్నింగ్ టెంపుల్లో ఒక పూట మొత్తం పట్టింది. ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా రెస్ట్ తీసుకున్నామంటే మళ్ళీ హడావిడి అయిపోయింది. ఇక మమ్మీ చెప్పినట్టు మమ్మీ అన్నాను. నేను కూడా అంటే బేసిక్గా నేను ఏంటంటే మనీ కొంచెం వేరే వాళ్ళకి అలా లైక్ ఆర్ఫనేజ్ పిల్లలకి కానీ ఓల్డ్ ఏజ్ పిల్లలకి కానీ వాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను ఇవన్నీ వద్దంటాను. అంటే ఇప్పుడు దగ్గర మమ్మీ డాడీకి కూడా చెప్పలేదు ఈ మాట, ఇప్పుడు నోట్ల నుంచి వచ్చిందని చెప్తున్నాను. కానీ మంచి విషయం, ఆలోచన మంచిదే కదండి పిల్లలకి. మనం ఇట్లా వేస్ట్ చేసే కన్నా అంటే ఇప్పుడు నేను ఇది వేస్ట్ అన్నాను అంటే వాళ్ళందరూ నా చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ డాడీ ఫ్రెండ్సే కాబట్టి. సో ఇది కాదు, ఇప్పుడు చాలా మంది సెలబ్రేషన్స్ కి, బర్త్డేస్ కి, మ్యారేజెస్ కి చాలా లక్షలు కోట్ల ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. బట్ మనకి ఎంత ఉందో దాంట్లో అట్లీస్ట్ ఒక 1000 రూపీస్, ఒక 1500 రూపీస్ ఎంత ఉంటే అంత. మనకి ఇదే ఉంది అదే ఉందని కాదు, మనీ పే చేయడమో లేకపోతే బియ్యం ఇవ్వడమో, కూరగాయలు లేకపోతే స్వీట్స్ మన చేతులతో మనం అక్కడికి వెళ్ళి ఆర్ఫనేజ్ పిల్లలకి వాళ్ళకి కూడా ఎవరు ఉంటారండి, మనల్ని చూస్తే అక్క అన్న అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇలా అనుకున్నాను. మా పేరెంట్స్కి కూడా తెలియదు కాబట్టి, చెప్పలేదు కాబట్టి, వాళ్ళకి కూడా తెలియదు కాబట్టి ఇలా అయిపోయింది నా బర్త్డే. బట్ అట్ లాస్ట్ ఐ వాజ్ హ్యాపీ. నేను హ్యాపీగానే ఆలోచన బాగుంది కానీ మాతో చెప్పలేదండి ఈ విషయం. నేను చాలా అసలు మా పేరెంట్స్కి ఏం చెప్పానండి, కానీ ఎక్కువ ఖర్చు పెట్టలేదు అసలు. మేము ఏం ఖర్చు పెట్టలేదు చెప్పాలంటే. భగవంతుడికి దేవుడి గుడికి వెళ్ళి వచ్చాం, బాగుంది, ప్రశాంతంగా ఉంది. వీడియోలు పెడతాను చూడండి. ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసే లోపు ఆ వీడియోలు వస్తే అవి కూడా చూసేయండి, అది సంగతి. మొత్తానికి మా అమ్మాయిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ అందరూ. మా వారి ఫ్రెండ్ ఇప్పుడే ఆఫీస్ అయిపోయిందటండి, పాపం ఇప్పుడు వచ్చారు. చాలా లేట్ అయిందమ్మా అని చెప్తున్నారు, చూద్దాం. అదే అదేం కాదు, అందుకే అసలు అదే పెట్టమ్మా ఆశీర్వాదంగా. అదేనండి మాకు కోట్లతో సమానం, ఆశీర్వాదమే మెయిన్. అందుకనే అదండి, చూసారు కదా మీరే. మా పాపని అందరూ లక్ష్మీదేవిలాగా చూస్తారనమాట, వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ కానీ అందరూ మా ఫ్రెండ్స్ కానీ. అలా మేమేమో వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలని మేము అంటూ ఉంటాము.
అయ్యో మా కాళ్ళు మొక్కడం ఏంటమ్మా నువ్వు, లక్ష్మీదేవి తల్లివి నువ్వు మాకు అని అసలు ముట్టుకోనిరనమాట. అంత పవిత్రంగా చూస్తారు మా అమ్మాయిని నిజంగానే. ఎందుకో అంతేనండి, చక్కగా మేము అంతే, మేమైతే అలా మా అమ్మాయిని అయితే అలా చూస్తాం అనమాట. సరేనండి, ఉంటాను. మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ. మళ్ళీ మరి ఒక వీడియోలో కలుద్దామా. థ్యాంక్ యూ. బై బై. సీ యూ.